మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి వేడుకలు హైదరాబాద్లోని స్ఫూర్తి స్థల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను జైపాల్ రెడ్డి స్నేహితులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత పెద్దలు జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి జైపాల్ రెడ్డి సోదరుని కుమార్తె యనుమల గీత, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామీల్, పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కాల యాదయ్య, డీజీపీ జితేందర్, మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, సీనియర్ కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, కోదండరాం, కూనంనేని సాంబశివరావు, వెంకటస్వామి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చేయడం అనేది మనం ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఇక మిగతా వారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ కృష్ణా ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి అన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ కావాలనేటువంటి వారు వ్యక్తపరిచేది. వారు 3 జిల్లాలకు ఎంపీగా ఉండి ఆ 3 జిల్లాలకు పారేటువంటి ప్రాజెక్టులు వారి పేరు మీద ఉండడం ఉదాహరణ. మేము ఈ విధంగా ప్రభుత్వాన్ని మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాం. అరవింద్ ల్యాంప్